హలో స్నేహితులారా, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండ్ చేతనాస్ ముచ్చట్లు. ఏప్రిల్ 30th మేమేమో అందరం కలిపి స్టీల్ ప్లాంట్కి వెళ్ళాం. ఎందుకు అంటే మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం. స్టీల్ ప్లాంట్కి క్యాజువల్గా ఎవరు వెళ్ళలేరు, ఇలా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప. అది కూడా ఓన్లీ ఫ్యామిలీ పాసెస్ తీసుకుంటారు, కొంతమందికి మాత్రమే. వెళ్ళగానే మేమందరం ఇలా వాళ్ళ డైనింగ్ హాల్లో కూర్చున్నాం. ఇదే ప్లేస్ ఎక్కడైతే వాళ్ళ రిటైర్మెంట్ జరగబోతుందో. మా డాడీ వాళ్ళ కొలీగ్ పాప బర్త్డే అయితే వాళ్ళ ప్యాకెట్స్ పంచారనమాట. చిన్నప్పుడు నేను మా అక్క ఈ ప్యాకెట్స్ కోసం రక్తాలు చిందించాం. వీఆర్ సో హ్యాపీ మాకు అక్కడ దొరికాయని. అండ్ లేటర్ ఆన్ ఈవెంట్ స్టార్ట్ చేసి అందరూ స్పీచెస్ ఇచ్చారు, ఫ్యామిలీ స్పీచ్ అవన్నీ. తర్వాత మా డాడీకి మా మమ్మీకి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సన్మానం చేశారు. ఫాలోడ్ బై అక్కడే వాళ్ళ వర్క్ షాప్లోనే మా అందరికీ లంచ్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఎవరికి రావడానికి యాక్సెస్ ఉండదు కాబట్టి వాళ్ళే సర్వింగ్ కూడా చేశారు. చాలా బాగా చేశారు. వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ పెట్టారు. నేను ఆ రోజు థర్స్డే కాబట్టి వెజ్ తిన్నాను, మా బావగారు నాన్ వెజ్ తిన్నారు. ఫుడ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నాన్ వెజ్ కూడా చాలా మిస్ అయ్యాను అని చెప్పారు అందరూ. లంచ్ అయిపోయాక అక్కడ దగ్గరలో ఉన్న కొన్ని మెషిన్స్ అవి చూసి మేము రిటర్న్ బ్యాక్ అయ్యాం. మాకు అనిపించింది ఎలా మా డాడీ ఇన్ని ఇయర్స్ అంత ధూళిలో అంత హీట్లో వర్క్ చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేతనాస్ ముచ్చట్.